హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బ్యూలా వివేక్ ఛానల్. రీసెంట్గా మేము ఇద్దరు ఇండియన్ ఫ్యామిలీస్ని అయితే ఇంటికి ఇన్వైట్ చేసామన్నమాట. సో వాళ్ళకి ఈ సాంబార్ రెసిపీ చాలా బాగా నచ్చింది. సో ఈ రెసిపీని షేర్ చేయమని అయితే వాళ్ళు అడిగారు. అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా నేర్చుకుంటుంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని అయితే నేను ఇది మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను వెజిటబుల్స్ని నీట్గా వాష్ చేసి కట్ చేశాను అనమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసి దాంతోపాటు ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసి వీటిని బాయిల్ చేయాలి. ఇవి బాయిల్ అయిన తర్వాత ఒక 10 to 12 మినిట్స్ బాయిల్ టైం పడుతుంది. సో హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం బాయిల్ చేయొచ్చు. సో ఇవి ఉడికేలోపు కొంచెం చింతపండు, తగినంత చింతపండు అయితే మనం సపరేట్గా నానబెట్టుకుందాము. ఇక్కడ చింతపండు తీసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను అనమాట. ఇది నానడానికి ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది. సో ఈ చింతపండు అనేది నానిపోతుంది అనమాట. అప్పుడు మనం దీంట్లో నుండి రసం తీసుకోవచ్చు, చింతపండు రసము. ఎప్పుడు ఒక్కటే టైప్ అయితే చెయ్యను, ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తానన్నమాట సాంబారు. సో ఈరోజు ఇలా చేస్తున్నాను. ఇక్కడ పెద్ద గ్లాస్తో హాఫ్ కంటే కొంచెం ఎక్కువ కందిపప్పు అయితే తీసుకున్నాను అనమాట. ఈ కందిపప్పును 2 సార్లు వాష్ చేసి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసినాను. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత 2 లార్జ్ సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. సో ఈ లార్జ్ సైజ్ టొమాటోస్ని మనం నీట్గా కట్ చేసుకొని ఇలా ఇందులో వేసేయాలి. సో ఇప్పుడు కొంచెం పసుపు, కారము అండ్ కొంచెం ఆయిల్ అయితే మనము వేయాలన్నమాట ఉడకబెట్టడానికి. కారం ఇక్కడ నేను కొంచెమే వేస్తున్నాను. మళ్ళీ లాస్ట్లో మనకు కారం కావాలి అని అనుకుంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇక్కడ నేను ఆనియన్ యాడ్ చేయట్లేదు, జస్ట్ ఇవే అనమాట, టొమాటో, వెల్లుల్లి రెబ్బలు అండ్ పప్పునైతే ఇప్పుడు బాయిల్ చేస్తున్నాను. సో బాయిల్ చేసిన తర్వాత ఇలా ఒక 5 విజిల్స్ రానియాలి. బాయిల్ అవ్వడానికి ఒక 5 విజిల్స్ అయితే వస్తే కొంచెం సాఫ్ట్గా అవుతుంది అనమాట. సో దాన్ని పప్పుని ఎనిపేసుకొని ఇప్పుడు తాలింపు అయితే పెడుతున్నాము. ఇక్కడ జీలకర్ర, ఆవాలు తాలింపు వేసేసి చిన్న ఆనియన్స్ దొరికాయి అనమాట మాకు స్టోర్లో ఈసారి వెళ్ళినప్పుడు. సో ఆ ఆనియన్స్ తాలింపు వేయడానికి అయితే యూస్ చేస్తున్నాను. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, ఇంకా మనం నార్మల్గా పోపు ఎలా పెడతామో సేమ్ అంతే అనమాట. ఇంకా మనం పెట్టుకున్న పప్పు అండ్ బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ రెండింటిని యాడ్ చేసేసి ఫైనల్గా ఈ చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం కావాలంటే కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ ఉంది అని ఒకసారి టేస్ట్ చేసి, ఒకవేళ తక్కువ ఉంది అని అనిపిస్తే కారము, ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను పప్పుని ఎనిపేటప్పుడే ఉప్పు అయితే యాడ్ చేశాను. సో అది నేను తీయలేకపోయాను. సో ఇలా పప్పును మనం ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు హెల్దీగా. లాస్ట్లో నేను కొంచెం జీలకర్ర అండ్ ధనియాలు గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ జస్ట్ చాలా కొంచెం లాస్ట్లో వేసాను అనమాట, ఒక మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ రావడానికి. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేశాను. ఇంకా ఫైనల్గా ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి, బెటర్ చేసుకోవడానికి కొంచెం బెల్లం అయితే వేసాను. సో ఇలా మీరు ట్రై చేయండి, తప్పకుండా రెసిపీ అయితే మీకు బాగా నచ్చుతుంది. ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.